మా బంజారాలో కొన్ని ఇలా చేస్తుంటారు. ఇలా జొన్న పిండితో ముగ్గేసి అందులో అమ్మవారిని పెడతారు. పూల పండ్లతో రెడీ చేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు దండ అల్లినాం కదా, పెద్ద దండ, అది కూడా ఇప్పుడు వేస్తారు. తిను మా పెద్దక్క పెద్ద కూతురు. పూలు పండ్లు ప్రసాదం అన్నీ పెడతారు. ఇదిగోండి పెద్ద దండ వేశారు అమ్మవారికి. ఇంకా అమ్మవారిని తీసుకురాలేదు, గుడిలో ఉన్నారు, అక్కడి నుంచి తీసుకురావాలి. ఇంట్లో మా అక్క పాప పూజ చేసేసింది మొత్తం. అమ్మవారిని తీసుకొస్తున్నారు. ఇలా నీళ్ళు పోసి మొక్కుతూ వస్తారు. ముగ్గురు ఇంట్లో నుంచి ఇద్దరిని తీసుకొచ్చారు. అమ్మవారిని తీసుకురావాలి, జంటగా వెళ్ళాలి. ఎంత నీళ్ళు పోస్తే అమ్మవారు ఎంత చల్లబడతారు. ఎందుకంటే అమ్మవారికి ఆగ్రహం ఎక్కువ కదా, అందుకనే చల్లబరచడానికి నీళ్ళు పోస్తూ మొక్కుకుంటూ వస్తారు. కొందరేమో అమ్మవారిని తన పైనుంచి వెళ్ళడానికి కూడా వెళ్ళేలా చేస్తారు. మా పెద్దక్క చేసింది ఇట్లా. తర్వాత అమ్మవారికి దిష్టి తీస్తున్నారు గుమ్మడికాయతో. ఇలా మా బంజారాలలో ఇట్లానే బట్టలు వేసుకుంటారు. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకుంటారు. బంజారాలో బట్టలు ఇట్లానే వేసుకుంటారు. అమ్మవారి ఇంట్లో వచ్చేసారు. ఇక ఆ ప్లేట్స్ కనిపిస్తున్నాయి కదా, వాటితో సౌండ్ చేస్తారన్నమాట. ఇక అమ్మవారిని అయ్యగారిని పెట్టేశారు. దీపాలు పెట్టేసారు, ప్రసాదం పెడతారు, పోలేలు. ఈ ప్లేట్ తోటే డబుల్ సౌండ్ చేస్తారు. అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం. ఇట్లా మేకల్ని బలిస్తున్నాం అమ్మవారికి. కొంచెం సతాయించినాయి అవి. తర్వాత ఏదో మర్చిపోయినాం అనుకున్నాం. మెల్లగా అవి హార్ట్ తీసుకున్నాయి. ఇంకా మా అల్లుడు లైట్ చాలా బాగా వేశారు. ఇక రాత్రికి అయిపోయింది, వంట అంతా అయిపోయింది. అందరూ లైట్ అయితే హైలైట్గా వచ్చింది. ఇక సాయంత్రం అయిపోయింది, నైట్ 8-9కి ఇక భోజనం స్టార్ట్ చేసినాం. ఇక మా బాబాయ్ వాళ్ళు అన్న వాళ్ళు కొంచెం డ్రింక్ తీసుకున్నారు. వీళ్ళు మా అక్క అల్లుళ్ళు. బాయ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే